హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. బాయ్ కిల్స్ ద వరల్డ్. ఇది ఒక యాక్షన్ డ్రామా అని థ్రిల్లర్గా ఉంటుంది. ముందే చెప్తున్నా, యాక్షన్ లవర్స్కి బేవచ్చంగా నచ్చింది, నాది గ్యారంటీ. బేసిక్ కాన్సెప్ట్ అంటే సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఇది కొత్త ఛానల్, 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే. జెన్యూన్ కంటెంట్ అంటే నా ఛానల్లో వస్తూ ఉంటాయి. ఓకేనా? కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, హీరో ఫ్యామిలీని కొంతమంది చిన్నప్పుడే చంపేస్తారనమాట. ఆ చంపేయడం వలన అతను తన సిస్టర్ అంతా కూడా ఒక మాస్టర్ దగ్గర ఉండి ఫుల్గా ట్రైనింగ్ తీసుకుంటారు. తన సిస్టర్ కూడా తనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఆ ట్రైనింగ్ కోసం. వాళ్ళిద్దరు పెద్ద అయిన తర్వాత రివెంజ్ ఎలా తీర్చుకుంటారు అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడుకోవాలంటే, స్టార్టింగ్ అంతా కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అది అంత ట్రైనింగ్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఆ తర్వాత తను ఎప్పుడైతే రివెంజ్ స్టార్ట్ చేస్తాడో అప్పటి నుంచి బీభత్సంగా ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్లాన్ చేసి మరీ చంపేస్తూ ఉంటారు. లిటరల్లీ చాలా బాగుంటుంది. యాక్షన్ సీక్వెన్స్లో మైండ్ పోతూ ఉంటుంది. తన యాక్షన్ సీక్వెన్స్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళంతా బీభత్సంగా కొడుతూ ఉంటాడు. అయ్యో బాబోయ్, మైండ్ పోతూ ఉంటుంది. ముందే చెప్తున్నా కదా, ఈ సినిమాని యాక్షన్ లవర్స్కి బీభత్సంగా నచ్చింది. ఇంకా తెలుగు డబ్బింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ అన్నీ ఓకే పర్లేదు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చెప్పాలంటే. ఇంకా హీరోకి హీరోయిన్ సిస్టర్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అది మీరు సినిమా చూసుంటే ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాని ఫ్యామిలీతో చూడవచ్చా లేదా అంటే, బీభత్సమైన ఫైట్స్ అండ్ విజువల్స్ ఉంటాయి. అవి మీకు ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడండి, లేదంటే సింగిల్గా చూసి ఎంజాయ్ చేసేయండి. ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.